ముందుగా మనం బరిలో చేయి వేసే ముందు మనం గత వారం మాట్లాడుకున్నటువంటి వాక్య భాగాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు యొక్క చరిత్రను వివరిస్తూ ఉన్నాడు స్టెఫెను. సో యోసేపు ఏం చేశాడు? ఆయన అన్యాయం చేయబడ్డాడు. ఆయనకి ఏం దొరికింది? తన సొంత స్వకీయులైనటువంటి తన అన్నల ద్వారా ఏం దొరికిందని మనం విన్నాం. మత్సరం కదా, వారు మత్సరపడ్డారు, వారు అసూయపడ్డారు. అసూయ కూడా కాదు, మత్సరం అంటే దాని ఆ పదంకి అర్థము చాలా కొంచెం లోతుగా ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. సో వారు మత్సరపడ్డారు. వారు వారి జీవితంలో ఆ యోసేపు అనేటువంటి వ్యక్తి ఉండకుండా ఆ వ్యక్తిని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాడు కదా. చూడండి, ఎందుకని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు అని అంటే కనుక, ఆ కాలము నుంచే దేవుని యొక్క ఆత్మ నడిపింపుని బట్టి ఒక పద్ధతి అనేటువంటిది వచ్చేదన్నమాట. అదేంటంటే, ఇప్పుడు ఒక పెద్ద కుటుంబం ఉందనుకోండి. ఆ పెద్ద కుటుంబంలో అనేక మంది బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరిలో ఒక సంతానాన్ని లేకపోతే ఒక బిడ్డని ఏం చేస్తారంటే నాజీరు చేస్తారు. అంటే దేవునికి పూర్తిగా అర్పితంగా ఆ వ్యక్తిని చేస్తారు. అఫ్కోర్స్ అందరూ దేవునికి అర్పించబడాల్సినటువంటి వారే. అంటే ఇప్పుడు మన రోజుల్లో కొంతమంది మా అబ్బాయిని సేవకు అంకితం చేసామండి పుట్టుకత నుంచి అని చెప్పి కొంతమంది గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కదా. సో అట్లా కాదు, అది కాదు. ఇది మా అబ్బాయిని పాస్టర్ చేద్దాం అనుకున్నామండి, కానీ ఎంబీబీఎస్ చదువుతున్నాడు. కానీ ఒకవేళ ఎంబీబీఎస్ చదవలేక ఫెయిల్ అయ్యి పెద్ద ఉద్యోగం ఏమీ రావట్లేదు, సేవే బెటరు, కొంచెం ఇక్కడే ఇన్కమ్ బాగా వస్తుంది అనుకుంటే ఏం చేస్తాం? సేవకు పంపిస్తాం. లేదు, మనోడు పెద్ద ప్రసంగాలు అవి చేసేటట్టు లేడు, పెద్ద సేవ చేసి మంచిగా సేవలో డబ్బులు సంపాదించి బాగా పెద్ద పాస్టర్ అయ్యేటట్టు లేడు అనుకుంటే డాక్టరే చేస్తాం, చేసి అది కూడా సేవే అని చెప్తాం. సో ఇట్లాంటి అవకాశవాదులు కాదనమాట. దీనికోసం కాదు. నాజీరు చేయడం అని అంటే అందరూ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభు కోసమే పెంచుతారు, ప్రభు సేవ చేయడానికే పెంచుతారు, ఆయన స్వార్థను ప్రకటించడానికే పెంచుతారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇంకా వేరే ఏ పని కూడా లేకుండా అదే పని మీద దేవుని యొక్క ఆలయంలో పనిచేస్తూ వాక్యము చిన్నప్పటి నుంచి వాక్యం ఒక్కటే నేర్చుకుంటూ అట్లా కొంచెం అంటే తన సమయం అంతా కూడా ఇంకా వేరే విద్యను అభ్యసించకుండా అదే విద్యలో ఉంచడం, అదే పని మీద ఉంచడం అనేటువంటిది చేస్తారు. ఆ విధంగా చేసి ఆ వ్యక్తి అంటే మద్యము ముట్టుకోవడానికి లేదు, తర్వాత కొన్ని వారి యొక్క జుట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా కత్తిరించుకోవడానికి లేదు. సో కొన్ని పద్ధతులు ఉంటాయి అన్నమాట. ఆ పద్ధతుల్ని పాటిస్తూ వారిని ప్రత్యేకంగా ఉంచుతూ ఉంటారు. ఆ పద్ధతులు కూడా తర్వాత కాలక్రమేణా అవి ఏంటంటే కొంచెం మార్పులు ఇవాల్వ్ అవుతూ వచ్చినాయి. ఆ తర్వాత ఏంటంటే ఇంటికొకడు కాకుండా ఊరికొకడు అట్లా మారడం వచ్చింది. సో సమ్ చేంజెస్ హ్యాపెండ్. అట్లనే మనం న్యూ టెస్ట్మెంట్ ఎరాలో కూడా మనం చూస్తే ఎవరున్నారు? నాజీరు చేయబడినటువంటి వ్యక్తి బాప్టిజం ఇచ్చి యోహాను ఉన్నాడు. ఆ తర్వాత సంసోను కూడా నాజీరు చేయబడినటువంటి వ్యక్తే. సో ఇటువంటి వ్యక్తుల్ని మనం చూస్తాం కదా. సో అట్లా దేశానికి ఆ ప్రాంతానికి ఒకడు అట్లా దానికి కొంచెం మార్పులు చేర్పులు జరిగినాయి ఈ నాజీరు చేయడం అనేటువంటి పద్ధతిలో. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా నేను దేవుని సేవలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి, ఆలయంలో ఉండాలి అనే విధంగా పెంచబడ్డం. ఇంకా పూర్తిగా మనం సమూయేలు సంగతి చూసుకున్న తన తల్లి ఏం చేసింది? సమూయేలును ఆలయంలో తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది కదా. సో ఆ విధంగా ఉండేవాళ్ళు ఉంటారనమాట. సో అలాగనే చాలామంది బైబిల్ పండితులు, హిస్టోరియన్స్ ఆ బైబిల్లో మనకున్నటువంటి ఎవిడెన్సెస్ని బట్టి చూసినప్పుడు యోసేపు కూడా నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, ఒక నాజీరు చేయబడిన వ్యక్తిగా ఆ కుటుంబంలో పెరుగుతున్నాడు. అంటే
అతను పెంచబడినటువంటి విధానం. మనం సండే స్కూల్ కథల్లో ఏం వింటామంటే యోసేపు గురించి, యోసేపుకు యాకోబుకు యోసేపు అంటే చాలా ఇష్టము, చాలా గారాబము, లేక పుట్టాడని చెప్పి, లాస్ట్లో పుట్టాడని చెప్పి, పూర్తిగా లాస్ట్ కాదు అయినప్పటికీ పుట్టాడని చెప్పి చాలా గారాబము. అందుకనే యోసేపుకు ఏంటంటే రంగురంగుల వస్త్రములను కొట్టిస్తూ ఉంటాడు, తర్వాత అది చేస్తుంటాడు, ఇది చేస్తుంటాడు. అప్పుడు యోసేపు బాగా గారాబం ఎక్కువైపోయి చెడిపోయి, యోసేపు వాడికి ఎక్కువ గారాబము ఎక్కువైపోయి కళలు కానీ ఆ కళల్ని తీసుకొచ్చి వాళ్ళ అన్నలకు చెప్పి విసిగిచ్చి వాళ్ళని గర్వంగా ప్రవర్తించి చేస్తే వాళ్ళ అన్నలు ఏం చేశారంటే తీసుకెళ్ళి గోతులో వేసి అమ్మి పారేశారు అన్నట్లుగా మనకు సండే స్కూల్ కథలు చెప్తుంటారు. సండే స్కూల్ తీసుకునే వాళ్ళు అట్లాంటి పిచ్చి పొరపాట్లు చేయకండి. సో యోసేపు ఎలా పెంచబడ్డాడు అని అంటే, పెంచబడిన విధానాల్లో డిఫరెన్స్ ఉంది. ఎందుకు ఉంది అని అంటే కేవలం గారాబం ఒక్కటే కాదు, అది కూడా ఉండొచ్చేమో కానీ అదొక్కటే కాదు. తనకు ఆ కళలు రావడము, ప్రవచనాత్మకమైనటువంటి కళలు, ఆ కళల్ని తీసుకెళ్ళి అన్నలతో పంచుకొని ఇవన్నీ కూడా జరుగుతుంది. దేనికోసం అని అంటే బికాస్ హీ ఈజ్ సెపరేటెడ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. హీ ఈజ్ సెపరేటెడ్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం ఆయన ప్రత్యేకించబడి పెంచబడుతూ ఉన్నాడు. దేవుని కోసమే. బహుశా దానికోసమే యాకోబు ఆయనంటే కొంత ప్రేమను, మంచి వస్త్రాలను కుట్టించినట్లు ఇట్లాంటివి చేసాడేమో. అది ఉందా? దానికోసమే చేసాడేమో. దెర్ ఇస్ ఎ రీజన్. కేవలం గారాభం కాదు, కేవలం ఏదో ఒక పార్షియాలిటీ కాదు, అది ఉందా? సో ఆ విధంగా ఆయన దేవునిలో ఎదుగుతున్నాడు, దేవుని ఆలోచనలతో ఎదుగుతున్నాడు. యాకోబుకు దేవుని గురించి ఏం తెలుసో, రాబోయేటువంటి యేసుక్రీస్తు గురించి ఆయనకి ఏం తెలుసో, ఆ రాబోయే యేసుక్రీస్తులో ఉన్నటువంటి రక్షణ గురించి ఏం తెలుసో, ఇవన్నీ కూడా యోసేపుకు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ముందు జనరేషన్స్కి అందించే విధంగా, ఆ సత్యాల్ని ఇతరులకు బోధించే విధంగా, ఆ సత్యాలను బట్టి దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తిగా, దేవుని సేవలో నిరంతరము ఉండవలసినటువంటి వ్యక్తిగా యోసేపుని పెంచుతూ ఉంటే ఆ క్రమంలో దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడినటువంటి కొన్ని కళలు, కొన్ని దర్శనాలు ఆయనకి రావడం స్టార్ట్ అయినాయి. వాటిని పంచుకుంటా ఉన్నాడు. వాటి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం కూడా ఏంటి అని అంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుకను, యేసుక్రీస్తు యొక్క జీవితము, ఆయన యొక్క మరణము, పునరుద్ధానం, ఆయనలో ఉన్నటువంటి రక్షణ, వీటిని ప్రకటించడమే. ఆ కళల వెనకాల ఉద్దేశం కూడా వీటిని ప్రకటించడమే, యేసయ్యను ప్రకటించడమే. సో ఆల్ దీస్ పీపుల్ ఆర్ డోంట్ థింక్ దట్ జస్ట్ దే ఆర్ characters in the Sunday school stories. No, they are all torch bearers of the gospel. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏంటి అంటే ఆ గాస్పెల్ని వాళ్ళు ఏంటంటే దాన్ని ముందు తరాలకు ట్రాన్స్మిట్ చేసేటువంటి వ్యక్తులు అన్నమాట వీళ్ళు. యాకోబుకు తెలుసు రక్షణ అంటే ఏంటో, యాకోబు ఎంత మోసగాడో, ఎంత బలహీనుడో, ఇవన్నీ తన గురించి తనకు బాగా తెలుసు. తనలో ఉన్న పాపం ఏంటో తెలుసు. అంత పాపి అయినటువంటి యాకోబుని దేవుడు ఏ విధంగా క్షమించాడో అనుభవం ఉంది. పశ్చాత్తాపము తోటి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏ విధంగా యాకోబును క్షమించాడో, దేవునితో పెనుగులాడి అయ్యా నన్ను క్షమిస్తావా లేదా, నాకేమొద్దు, నాకు డబ్బులొద్దు, నాకు ఆస్తి వద్దు, ఇదిగో పంపించేస్తా, కావాలంటే ఏసావుకి ఇచ్చేస్తా, నాకు ఇంకేమీ వద్దు, నన్ను క్షమించు చాలు, నన్ను క్షమించు. భయంతో వణికిపోతున్నాను, బలహీనుడిగా ఉన్నాను, నా పాపం నన్ను బలహీనపరుస్తుంది, నా మీద ఉన్నటువంటి గిల్ట్, నేరారోపణ, నా మీద పడినటువంటి నేరము నన్ను బలహీనపరుస్తుంది. నేను ఇలా బలహీనంగా ఉండకూడదంటే నా పాపం క్షమించబడాలి, అది నాకు కావాల్సింది. ఎంత డబ్బులున్నా ఉపయోగం లేదు.
ఆ ఏశావుకి ఎంత డబ్బులు ఇచ్చినా వాడు నన్ను చంపకుండా వదిలిపెడతాడు. చంపినా చంపకపోయినా అది వేరే విషయం, కానీ నేనెంత వణికిపోతున్నాను, నేనెంత యాంగ్జైటీతో ఉన్నాను, నేనెంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను, ఈ బ్రతుకు నాకు వద్దు. నా పాపం క్షమించబడితే ఐ విల్ లివ్ విత్ యూ. నీతో కలిసి బ్రతికితే నాకు యాంగ్జైటీలు ఉండవు, నాకు డిప్రెషన్లు ఉండవు. ఏశావు చంపినా పర్వాలేదు, నాకేం ఉండకూడదు, నాకు ఈ చస్తూ బ్రతికేటువంటి ఈ బ్రతుకు ఉండకూడదు. నీ బిడ్డగా ధైర్యముగా శక్తితో బ్రతికేటువంటి జీవితం నాకు కావాలయ్యా, నన్ను ఆశీర్వదించు. దట్ ఈస్ బ్లెస్సింగ్ అకార్డింగ్ టు మీ, సో బ్లెస్ మీ అని ఏం చేశాడంట ఆయన? పశ్చాత్తాపడ్డాడంట. పశ్చాత్తాపడ్డాడు. చూడండి, నేను బ్రతికిపోవాలి, నేను బ్రతికి చక్కగా ఎంతో కొంత మిగిలిన ఆస్తితోటి వాడికి కొంత ఇచ్చిన, వాడికి ఏశావు కొంచెం తీసుకొని వెళ్ళిపోయినా, ఇంకొంచెం మిగిలిన ఆస్తితోటి నా భార్యలు నా పిల్లలతో నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తే దాన్ని పశ్చాత్తాపం అంటారా? పశ్చాత్తాపం అంటారు దాన్ని? పశ్చాత్తాపం అంటారు, అడుక్కోవడం అంటారు. నేను వదిలిపెట్టుకోలేనయ్యా, నాకు కావాల్సిందే, మారం చేయడం అంటారు దాన్ని, పశ్చాత్తాపం అనరు. కానీ బైబిల్లో దేవుని వాక్యంలో పరిశుద్ధాత్ముడు ఏం రాయించాడంటే, యాకోబు పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడని రాయబడింది. అది అక్కడ ఆ రోజు జరిగిన పెనుగులాట. He wrestled with God, but why? In repentance, in agreeing that he is a sinner. ఒప్పుకున్న విషయంలో పెనుగులాడే, ఒప్పుకుంటూ పెనుగులాడే. అయ్యా నేను పాపినయ్యా, నేను బలహీనున్నయ్యా, అందుకే నేను ఇట్లా కొన్నాను, అందుకే నేను ఇట్లా యాంగ్జైటీలో కొన్నాను, అందుకే నేను ఇట్లా భయంలో ఉన్నాను. ఏం బ్రతికిది? నీతో కలిసి మా పితరుడైన అబ్రహాము ధైర్యముగా సంతోషంగా నీతో స్నేహం చేస్తూ నడిచినట్టు నేను నడవద్దు? ఏంటి నాకు ఈ బతుకు? ఏంది యాంగ్జైటీ? ఏంటి భయం? తీసేయి ప్రభువా, నన్ను రక్షించు, నన్ను కాపాడు. చావు వచ్చినా పర్లా, చావు పెద్ద విషయం కాదు. ఆస్తి పోయినా పర్లా, అది కూడా పెద్ద విషయం కాదు. నువ్వు లేని బ్రతుకు నాకొద్దు. నువ్వు ధైర్యం ఇస్తుంటే ప్రతి క్షణము తీసుకుంటూ ఎంత అద్భుతంగా బ్రతికాడు మా అబ్రహాము. అలా బ్రతకాలి. బ్రతకంటే అది వే ఆస్తులు రాసివ్వలేదు అబ్రహాంకి, అయినా సరే ధైర్యముగా సంతోషముగా. పిల్లలు పుట్టలేదు, అందరికి పుడుతున్నారు, వాళ్ళకి పుట్టట్లేదు కదా, పిల్లలు పుట్టట్లేదు. పైగా పిల్లలు పుడితే ఏమైద్ది? దేవుని సువార్తే వ్యాప్తి అవుద్ది, దేవుని సేవే జరుగుద్ది. అయినా సరే యాంగ్జైటీ పడ్డా? యాంగ్జైటీ పడలేదు. నా పిల్లలు పుట్టట్లేదు, ఇక నా ఆత్మీయ జీవితం అయిపోయింది, నేను సేవ కూడా చేయలేను అనుకున్నాడా? అనుకోలేదు. నాకు బిడ్డలు దేవుడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ప్రస్తుతానికి నేను దేవుని సేవ చేయగలుగుతున్నాను కదా, ప్రస్తుతానికి నేను దేవునితో సంతోషంగా ఆయనతో స్నేహం చేయగలుగుతున్నాను కదా, ఆయన నడిపించిన చోటకి నడవగలుగుతున్నాను కదా, నాకు చాలు. నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరో ఒకరికి నేను దేవుని సువార్త చెప్పగలుగుతున్నాను కదా, నాకు చాలు. సరే, సంతానం వస్తే ఇంకా ఇంకా సువార్త వాళ్ళ ద్వారా వ్యాప్తి అవుతుంది, దేవుడు చెప్పాడు. తర్వాత మెస్సయ్య వస్తాడు, ఓకే. బట్ రైట్ నౌ దట్ ఈస్ హిస్ ప్లాన్స్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నా వరకైతే నేను ప్రస్తుతానికి ఆయనతో నేను ఉన్నానా, ఆయనలో నేను సంతోషించా. అది జీవితం అంటే, అది జీవితం అంటే. దట్ షుడ్ బి ద డ్రీమ్ లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఏ యాంగ్జైటీ లేకుండా ప్రభు మీద ఆధారపడుతూ సంతోషంగా భార్యాభర్తలు ఇద్దరు ఎంత సంతోషంగా ఉన్నారు. అదవుతుందా? అలాంటి జీవితం నాకు కావాలి, అలాంటి జీవితం కావాలి.
అయ్యో నాకు సీట్ రాలేదు, పలానా ఉద్యోగం రాలేదు అని టెన్షన్ పడతా కూర్చునేవాడు. రేపొద్దున మళ్ళా ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఆ తర్వాత టైం అయిపోతుంది, నాకు పెళ్ళి కాలేదు అని చెప్పి బాధపడతాడు. మళ్ళీ దానికోసం బాధపడిన పెళ్ళి అయింది అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టలేదు, ఇంకెప్పుడు పుడతారు అని బాధపడతాడు. అది పుట్టారనుకోండి, మళ్ళీ వీళ్ళు సరిగ్గా మాట్లాడట్లేదు, వీళ్ళు సరిగ్గా చదువుకోవట్లేదు, అదొక బాధ. అది అయిపోయింది అనుకో, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు. ఇంకెప్పుడు వెన్ విల్ యూ అటైన్ ద డ్రీమ్ లైఫ్, ద లైఫ్ ఆఫ్ అబ్రహాం, లైఫ్ విత్ జాయ్, స్మైల్. ఇస్సాక్ అంటే ఏంటి? సంతోషం, జాయ్, స్మైల్. చూడండి. సో ఆ విధంగా యాకోబు ఆ విధంగా ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. అలాంటి జీవితం కావాలని కోరుకున్నాడు. యేసుక్రీస్తు అంటే ఏంటో, యేసుక్రీస్తు వస్తే ఆయన ఏం చేస్తాడు, ఆయనలో ఉన్న రక్షణ ఏంటో, ఆ కృప ఏంటో, ఆ క్షమాపణ ఏంటో, ఆ సమాధానం ఏంటో ఆయన అనుభవించాడు. హి నోస్ హూ ఇస్ జీసస్ క్రైస్ట్. ఆ తర్వాత రాబోయే తరాలకు ఈ యేసుక్రీస్తు గురించిన సువార్తను అందించాల్సిన ముఖ్యమైనటువంటివి అందరూ ఈ 12 గోత్రకర్తలు అందించాలి. అందులో ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తిని ఏం చేశాడంటే యాకోబు చూస్ చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? యోసేపు. యోసేపు నీ నాజీరు చేశాడో, మరి ప్రత్యేకపరిచాడో, సంథింగ్ దేవుని గురించి బాగా నేర్పిస్తా, 24 గంటలు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దురా, నువ్వు ఇంట్లో కూర్చొని వరకు కూర్చోమని కాదు, కూర్చొని చక్కగా వాడికి మంచి బుద్ధులు నేర్పించడం, ఎక్కువ సమయం దేవుని గురించి ఆ వ్యక్తితో ముచ్చటించడం, ప్రార్థన చేయడం నేర్పించడం, దేవుని ఆరాధన చేయడం ఎక్కువ సమయం ఆ వ్యక్తికి నేర్పించడం, ఈ విధంగా ఆ వ్యక్తిని ఆ విధంగా పెంచడం జరిగింది. సో Joseph is saturated with what? With the gospel of what? Of whom? Of Jesus Christ. సో యేసుక్రీస్తు సువార్తతో నింపబడినటువంటి యోసేపు వారి మధ్యలో జీవిస్తూ ఉంటే వారు ఏం చేయాలనిపించింది? వాళ్ళకి చంపేయాలనిపించింది. స్టెఫను ఈ కథను చెప్తూ ఈ హిస్టరీని వారికి జ్ఞాపకం చేస్తూ వారు అక్కడ ఉన్నటువంటి యూదులతో ఏం చెప్పదలుచుకుంటున్నాడంటే, సో దిస్ ఈజ్ అవర్ హార్ట్స్ కండిషన్. మన హృదయ పరిస్థితి, మన హృదయ పరిస్థితి. యేసుక్రీస్తు హీఈస్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి హీఈస్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. మన అబ్రహాముకి ఎలాగైతే యేసుక్రీస్తే సెంటర్గా ఉన్నాడో, ఆయన సువార్తే సెంటర్గా ఉందో, ఒక్క వ్యక్తి, he is the center of your life. Not a huge set of philosophies, not a huge set of commandments, not a huge set of traditions, but one person is the center of your life and he is the righteousness for your life. ఆ వ్యక్తితో నీ స్నేహాన్ని బట్టే నీకు నీతి, ఆ వ్యక్తితో నీకున్న బంధాన్ని బట్టే నీకు పరలోక రాజ్యం, నిత్య జీవము, పాపక్షమాపణ. ఆ వ్యక్తితో ఉన్న సంబంధాన్ని బట్టి. ఒక రకంగా అది చాలా సింప్లిఫైడ్ ప్రాసెస్, అవునా కదా? ఒక వ్యక్తిని ప్రేమిస్తే చాలు. పైగా ఆయన ఏం చేశాడు? ముందుగానే నిన్ను ప్రేమించాడు. ఈ యోసేపు వీళ్ళకి పాత నిబంధనలో ఉన్న వాళ్ళకైతే తన ప్రాణం పెట్టబోతున్నాడు, ప్రాణం పెట్టి ప్రేమించబోతున్నాడు. మనకైతే ఆయన ఆల్రెడీ ప్రాణం పెట్టాడు, ప్రేమించాడు. సో మొత్తానికి ముందుగా ఆయనే ప్రేమిస్తూ ఉన్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా అంతే. ముందుగా ఆయన ఇంకా చనిపోకపోయినా ఆ ప్రణాళిక సిద్ధమైపోయింది కదా, అర్థమవుతుందా? డిసైడ్ అయిపోయాడు కదా. దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని సిలువలో వధించాలని, త్రిత్వంలో ఒక వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు కూడా కాలము సంపూర్ణమైనప్పుడు మానవ రూపాన్ని ధరించుకోవాలని
ఆ భయంకరమైనటువంటి శాపాన్ని భరించాలని, మన పాపాన్ని ఆయన భరించాలని ఆయన డిసైడ్ అయిపోయాడు కదా. భూమి పునాది మునబడక మునిపే ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు దేవుడు ఉండెను, దేవుని యందు వాక్యము అయినటువంటి యేసుక్రీస్తు, ఆయనే దేవుడై త్రిత్వములో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఏకమైనటువంటి మనసుతో, ఏక ప్రేమతోటి, ఒకే దైవత్వాన్ని వారు కలిగి వాళ్ళు ఉంటా ఉన్నారు. సో ముగ్గురు కలిసి డెసిషన్ తీసేసుకున్నారు. ఇట్ ఈస్ డిసైడెడ్, ఇట్ ఈస్ ప్లాన్డ్, ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్డ్. సో ముందుగా దేవుడు యాకోబు విషయంలో అయినా సరే, యోసేపు విషయంలో అయినా సరే ముందుగానే ఏం చేశాడంటే దేవుడు తన ప్రేమను చూపించేసినట్టుగానే మనం చూడాలి కదా, రైట్. కాబట్టి ఆ విధంగా యాకోబుకు దేవుని ప్రేమ తెలుసు. ఆ తర్వాత ఇస్సాకుకు దేవుని ప్రేమ తెలుసు. అబ్రహాము నుంచి ఈ యొక్క ఏమైంది, ఈ సువార్త ఇస్సాకు వచ్చింది, ఇస్సాకు నుంచి యాకోబుకు వచ్చింది, యాకోబు నుంచి గోత్రకర్తలకు వచ్చింది. సో ఈ సువార్తను వాళ్ళు తెలుసుకోవడం, వాళ్ళు ఇంకా ముందు జనరేషన్స్కి ఇచ్చేటువంటి టాస్క్ ఇది, వాళ్ళకి చెప్పడం, ద ట్రాన్స్మిషన్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుతో తండ్రులకు ఉన్నటువంటి అదే రిలేషన్షిప్ కుమారులకి ఇస్తూ ఉన్నారు. అది జరుగుతుంది అక్కడ. ఇట్స్ నాట్ జస్ట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ జస్ట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇదిగో బాబు ఇది మన రూల్స్, ఇదిగో మన గ్రంథం, ఇదిగో నీ చేతిలో పెడుతున్నా తీసుకో, సున్నతి చేయించుకో, కాదు, అట్లా కాదు. ఇదిగో మన దేవుడు ఇలాంటి వాడు, ఇదిగో ఆయన రాబోతున్నాడు, ఇదిగో నీకోసం మరణించడానికి సిద్ధపడిపోయాడు, నీ గురించి నీకోసం ప్రేమను చూపించేశాడు ఆల్రెడీ, ఆయన సిద్ధపడిపోయాడు మరణించడానికి. మన దేవుడు అంత గొప్పవాడు. ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. మీరు సంబంధం కలిగి ఉంటావా? నన్ను ఎలా కాపాడాడో తెలుసా, నన్ను ఎలా రక్షించాడో తెలుసా, మనల్ని ఎట్లా నడిపిస్తున్నాడో తెలుసా అని చెప్పి చిన్నప్పటి నుంచి వాళ్ళకి దేవునితో సంబంధాన్ని ఇచ్చి దానికి గుర్తుగా సున్నతి చేశారు. సో సున్నతి అంటే ఏంటది? సున్నతి అంటే ఏంటి? ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి లేకపోతే ఒక ఆచారాలను ఇచ్చి సున్నతి చేయడం కాదు. అది సున్నతి అంటే ఏంటి అని అంటే దేవునితో ఒక రిలేషన్షిప్ని ఏర్పాటు చేసి, కవనెంట్ కదా సున్నతి అంటే ఏంటి? నిబంధన. సో ఆ విధమైనటువంటి నిబంధనను యాకోబు 12 మంది గోత్రకర్తలకి ఇచ్చాడు, యోసేపుకి కూడా ఇచ్చాడు. అయితే యోసేపు ఎక్కువగా హీ సాచురేటెడ్ మోర్ విత్ ద గాస్పల్, ఎక్కువ గాస్పల్ తోటి సాచురేట్ అయిపోయాడు. మిగిలిన వాళ్ళు కూడా అలానే ఆల్మోస్ట్ అలానే పెంచాడు, కానీ వాళ్ళకి అంతకు ఎక్కలా. ఇంకా తర్వాత ఎక్కింది, అప్పటికి ఇంకా ఆ గాస్పల్ ఎక్కలేదనమాట. ఆ గాస్పల్లో ఉన్నటువంటి రుచి వాళ్ళకి ఇంకా అర్థం కాల. అలా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ యోసేపుని గోతిలో వేసి ఐగుప్తుకు అమ్మి వేద్దాం, మన జీవితంలో వీడు లేకుండా మనం చేసేసుకుందాం. సో దే హేటెడ్ ద గాస్పల్. దిస్ ఈజ్ యువర్ కండిషన్ అండ్ మై కండిషన్. స్టెఫన్ అదే అక్కడ ఉన్నటువంటి ఆ స్వనీతి పరులైనటువంటి వాళ్ళతో చెప్పదలుచుకున్నాడు. ఇది స్వనీతికి ఒక భయంకరమైనటువంటి విరుగుడు. ఈ 7వ అధ్యాయం అంతా కూడా స్వనీతిలో ఎవడున్నా సరే వాడికి ఒక మంచి మందు అనమాట. ఎవరన్నా ఉన్నారా? నేను చాలా గొప్ప క్రైస్తవుడిని, నేను చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళేవాడిని, చర్చిలోనే నేను పుట్టి పెరిగినవాడిని, నాకు అంత వాక్యం తెలియదు ఏం లేదు, నాకు వాక్యం అంతా తెలుసు, నేనే తప్పులు చేయట్లేదు, నేనేం అబద్ధాలు కూడా ఆడను, నేను అసలు ఏమి చేయను, నా అంత భక్తులు ఇంకెవరో లేరని మా సంఘంలోనూ మా పాస్టర్ గారులు లేకపోతే మా ఊర్లో వాళ్ళు సంఘస్థులు అందరూ చెప్తుంటారు, కాబట్టి నాకు మించినోడు ఎవడో లేడు, ఖచ్చితంగా దేవుని దగ్గరికి నేను వెళ్తాను. దీన్ని ఏమంటారు?
నీ జీవితం, నీ నీ యొక్క అపియరెన్స్, ఇతరులు నీకిచ్చేటువంటి మెప్పు, వీటిని మాత్రమే చూసుకొని నేను దేవునిలో బలంగా ఉన్నానని భావించేటువంటి పరిస్థితిని ఏమంటారంటే స్వనీతి అంటారు. ఏమంటారు? స్వనీతి అంటారు. అటువంటి స్వనీతిలో ఉన్నవారు ఏం చేస్తారంటే వారు యేసుక్రీస్తు సువార్తని తోసేస్తారు. యేసుక్రీస్తు సువార్త వాళ్ళకి రుచించదు. నీతులు చెప్పండి వింటాం, ఏమైనా రూల్స్ చెప్పితే వింటాం, లేకపోతే ఇది అది చేయండి ఇది చేయండి అంటే వింటాం, లేకపోతే కొన్ని నీతులు చెప్పండి ఇట్లాంటివి వింటాం, చేస్తాం. చేయగానే మళ్ళీ మీరేం చేయాలి? మెచ్చుకోవాలి. అబ్బా భలే భలే చేస్తున్నాడు రైడు, భలే చదువుకుంటున్నాడు రా, భలే విధేయత కలిగిన పిల్లోడు అసలు మనడు అని చెప్పి అందరూ ఏం చేయాలి? అందరు మెచ్చుకోవాలి. చాలు, ఫినిష్. అదే నా ఆత్మీయ జీవితం. దాన్ని ఏమంటారు? స్వనీతి అంటారు. ఏమంటారు? ఆ స్టెఫన్ను రాళ్లతో కొట్టి నిర్దాక్షిణ్యంగా కిరాతకంగా చంపాలని చూస్తున్న ఉన్మాదులు ఉన్నారే, ఆ ఉన్మాదులు అందరూ మేము ఉన్మాదులు అని అనుకోవట్లా. వాళ్ళందరూ జుట్టు పెంచుకొని, లేకపోతే వాళ్ళందరూ టాటూలు వేసుకొని నవ్వుతా ఇన్ని చంపండ్రా అని, మాకు రక్తం చెందాలి అని చెప్పాను. వాళ్ళు సైకోల్లాగా అట్లా ఏం లేరు. వాళ్ళు ఎట్లా ఉన్నారో తెలుసా? చక్కగా తెల్లని వస్త్రాలు, అంగీలు ధరించుకొని నీట్గా మంచి సువాసన ద్రవ్యాలు పూసుకొని వాళ్ళు నీట్గా బ్రైట్గా ఉన్నారు. స్టెఫన్ ఏమో పాపం పని చేస్తుంటాడు కదా, స్టెఫన్కి చెమట వాసన వస్తుంటుంది. స్టెఫన్కు ఏదో మాసిపోయిన బట్టలు వేసుకొని ఉంటాడు. స్టెఫన్ నెత్తి కూడా చింపిరిగా ఉంటుంది. మరి నిరంతరం పని చేస్తుంటాడు. ప్లస్ దానికి తోడు వీళ్ళు పట్టుకొని మరి ఎంతసేపు ఉంచారో తెలీదు, చెరసాల్లో వేసి ఉంటారు కొంతసేపు కదా. అయినప్పటికీ స్టెఫను ముఖము ఎలా ఉందంట? దేవదూత వలె కనిపించిందంట. అరే మనం ఇంత చక్కగా రెడీ అయ్యి, టిప్ టాప్గా రెడీ అయ్యి, ఇంత నీట్గా ఉండి చక్కగా మన బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది, అందరు మెచ్చుకుంటారు మనల్ని, మన పిల్లలందరూ బాగున్నారు, మన చదువులు బాగున్నాయి, మన అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడ కూర్చుంటే వీళ్ళ మధ్యలో స్టెఫను ఎలా కనిపిస్తున్నాడు? దేవదూత వలె కనిపిస్తున్నాడు. దేవుడు అలా చేస్తాడు స్వనీతి పరులని. దేవుడు అలా చేస్తాడు. ఏదో ఒక రోజు యూ విల్ అండర్స్టాండ్ యువర్ అగ్లీనెస్. యూ విల్ అండర్స్టాండ్ యువర్ అగ్లీనెస్. మనుషుల దగ్గర నుంచి నీకు వచ్చినటువంటి మెప్పులో, నువ్వు చేసినటువంటి గొప్ప కార్యాల్లో బట్టి చూసుకొని నీకు వచ్చిన గర్వంలో, వీటన్నిటిలో ఉన్నటువంటి అగ్లీనెస్ నువ్వు చూస్తావు. మా నాన్న పాస్టర్, మా ముత్తాత పాస్టర్, ఏదైనా కావచ్చు. యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని నువ్వు ఇచ్చావా? యేసుక్రీస్తు శరీరమైనటువంటి స్థానిక సంఘంలో, ఏదో ఒక స్థానిక సంఘంలో నువ్వు అంటు కట్టబడి అక్కడే నీ జీవితాన్ని గడుపుతూ నీవు అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలతో కలిసి తగ్గించుకొని దేవుని పని చేసేటువంటి మనస్సు నీకుందా? దేవుని యొక్క సువార్త రాబోయే తరాలకు నా ద్వారా వ్యాప్తి చెందాలనేటువంటి కోరిక నీకుందా? దానికోసం నేను ఎంతైనా తగ్గించుకుంటాను. స్టెఫన్ అదే పని చేశాడు. స్టెఫన్ ప్రసంగాలు చేయలేదు. స్టెఫను ప్రసంగాలు చేయలేవా నువ్వు? మరి ఏం చేయాలండి? నువ్వు ఇల్లు తిరగాలి రోజు. ఇంక ఇదేనా నా పని? అదే నీ పని. ఇల్లు తిరిగి ఏం చేయాలండి? ఇల్లు తిరిగి కొంతమంది సనుగుతుంటారు, కొంతమంది గొనుగుతూ ఉంటారు, కొంతమంది బలహీనులు ఉంటారు. వాళ్ళకి సువార్త చెప్పు, వాళ్ళతో దేవుని గురించి మాట్లాడు, వాళ్ళని కన్విన్స్ చేయి, వాళ్ళకి సమాధానపరచు, వాళ్ళకి సమాంతరంగా ఉన్నటువంటి ఆహారాన్ని కానీ మన మనీని కానీ నువ్వు పంచు. సువార్తేగా, ఎందుకు చేయను? చేస్తా. హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ మోర్ దాన్ హ్యాపీ if it involves the gospel. That is enough for me. If I am in the work of preaching the gospel, that is enough for me. అది ఇల్లు తిరిగి చేసేదైనా కావచ్చు, డబ్బులు పంచిపెడుతూ చేసేదైనా కావచ్చు,
ఓదార్స్తూ చేసేది కావచ్చు, సమాధానపరుస్తూ చేసేదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఐఎమ్ హ్యాపీ అనుకున్నాడు స్టెఫన్. ఆ తగ్గింపు ఉందా నీకు? అటువంటి పని ఏం దొరుకుతుందా దేవుని సంఘములో? అసలు నీకు సంఘం ఉంటే, సహవాసం ఉంటే కదా. ఇవేమీ లేకుండా నేను చిన్నప్పటి నుంచి మంచి కుటుంబాలు బట్టి అందరు మెచ్చుకున్నారని ఒకే ఒక్క కారణం చేత, లేకపోతే నేను ఇదిగో పలానా కంటే బెటర్, పలానా కంటే బెటర్ అని ఒకే ఒక కారణం చేత, ఇఫ్ యూ థింక్ యు ఆర్ సమ్వన్, ఇఫ్ యూ థింక్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, ఇఫ్ యూ థింక్ యు ఆర్ గోయింగ్ టు హెవెన్, యు ఆర్ ద హిపోక్రిట్. స్టెఫన్ని చంపడానికి చూసినటువంటి ఆ యూదులకి నీకు ఏ తేడా లేదు. యోసేపుని గోతిలో వేసినటువంటి ఆ యోసేపు యొక్క అన్నదమ్ములకి నీకు ఏ తేడా లేదు. ఇది మన పరిస్థితి. మనం మారాలి. ఈ స్వనీతి మనల్ని తినేస్తుంది. ఈ స్వనీతి ఆ రోజు మన పితరులను గుడ్డితనంతో నింపింది. ఈరోజు కూడా మిమ్మల్ని గుడ్డితనంతో గుడ్డోళ్ళని చేసేస్తుంది మీ స్వనీతి. యేసయ్యను గురించి ఆలోచించలేకపోయారు ఆ రోజు. యోసేపు చెప్తుంది యేసయ్య గురించి అని వాళ్ళు తెలుసుకోలేకపోయారు, ఆయన అంగీకరించలేకపోయారు. ఈరోజు మరి అదే పని చేస్తున్నారు అని వాళ్ళని హెచ్చరించి ప్రభు వైపు తిప్పడానికి స్టెఫెను ప్రయత్నం చేశాడు. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో కనుక మనం ఉంటే మనం కూడా జాగ్రత్త పడి, ఇప్పటికైనా మించిపోయింది లేదు కాబట్టి మనం సువార్తను మన మధ్యలో ఉంచుకోవడానికి, సువార్తకు మనం ఎక్స్పోజ్ అవ్వడానికి, నిన్ను పొగిడే వాళ్ళకి కాదు నువ్వు ఎక్స్పోజ్ అవ్వాల్సింది. అబ్బా నువ్వు చాలా భక్తుడి తమ్ముడు, నువ్వు చాలా భక్తుడు అమ్మ రా అని చెప్పి పొగిడే వాళ్ళకి కాదు నువ్వు ఎక్స్పోజ్ అవ్వాల్సింది. నువ్వు ఎక్స్పోజ్ అవ్వాల్సింది యేసు క్రీస్తు సువార్తను నీకు అందించేటువంటి వారికి. యేసు క్రీస్తు దగ్గర కూర్చొని ఆయన్ని ప్రేమిస్తూ వారి బలహీనతలను పంచుకుంటూ, ఆ విధంగా ఆయనలో ఉన్నటువంటి స్వతంత్రంతో, నిజమైన స్వతంత్రం అంటే బలహీనతలు పంచుకోవడం. నిజమైన స్వతంత్రం అంటే నీకు నిజమైన ఫెలోషిప్ ఉందంటే, మన పారామెడిక్ స్కీమ్తో మాట్లాడితే కూడా మనం అదే మాట్లాడుకున్నాం కదా. నిజమైన స్వతంత్రం నీకు ఒక ఫ్రెండ్షిప్లో నిజమైన స్వతంత్రం ఉందా లేదా అని తేల్చాలంటే ఎలా తెలుస్తామనంటే, నువ్వు నిజంగా ఆ వ్యక్తితో నీ బలహీనతల్ని పంచుకోగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు, అలాంటి అవకాశం నీకు ఉన్నప్పుడు, దట్ ఈస్ క్రీస్తులో మనకు ఆ స్వతంత్రం ఉంది. ఎదుటి వ్యక్తిలో కాదు, క్రీస్తులో ఉంది మనకు ఆ స్వతంత్రం. ఇన్ క్రైస్ట్ ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్. ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు షేర్ మై హార్ట్, మై సిన్, మై వీక్నెస్. క్రీస్తు ఆత్మను కలిగినటువంటి సహోదరులు ఉన్నారు. సరే, క్రీస్తు ఆత్మను పోగొట్టుకుని అప్పుడప్పుడు వాళ్ళు ఏంటంటే నీ గురించి బ్యాడ్గా ఫీల్ అవుతారేమో, వాళ్ళు మనుషులే కదా అనే డౌట్ నీకు ఉండొచ్చు. కానీ నువ్వు పంచుకునేది వాళ్ళని బట్టి కాదు, నువ్వు పంచుకునేది ఎదుటి వ్యక్తి నీకు ఇచ్చిన స్వతంత్రాన్ని బట్టి కాదు, నువ్వు పంచుకునేది క్రీస్తు నీకు ఇచ్చిన స్వతంత్రాన్ని బట్టి. నీ బలహీనతను పంచుకో. నువ్వు సహాయం కోసం అడిగితే నేను నీకు సహాయం ఇస్తాను. ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆ వ్యక్తి కూడా దేవుని ఆత్మ చేత నింపడిన వ్యక్తి అయితే ఆ వ్యక్తి ద్వారానే నీకు ఇస్తాను నీకు సహాయం. ఇఫ్ నాట్, ఐ నో హౌ టు హెల్ప్ యూ. ఐ యామ్ ద హెల్పర్, ఐ యామ్ ద హీలర్ దట్ హీలెత్ యూ. సమయోచితమైన సహాయాన్ని, నాకు మహిమైశ్వర్యం, కృపాైశ్వర్యంలో నుంచి నా కృపని నేను ఇచ్చేవాడిని నేను. అండ్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్ ఇన్ మీ. నాలో నీకు స్వతంత్రం ఉంది, నాలో నీకు స్వతంత్రం ఉంది. ఏంటమ్మా ఎట్లా చెప్పుకుంటున్నావు నీ బలహీనతల్ని ఎట్లా చెప్పుకుంటున్నావేంటి? బలహీనతలు చెప్పుకుంటే నువ్వు జడ్జ్ చేయబడతావేమో. లేదండి, నాకు నా యేసయ్యలో ఏముంది? ఫ్రీడమ్ ఉంది. నా యేసయ్య అయితే నన్ను జడ్జ్ చేయడు. ఐ హ్యావ్ ఫ్రీడమ్.
నా బలహీనతలను చెప్పుకొని కృపను పొందుకునే స్వతంత్రం నాకు ఉంది నా ప్రభులో. నాకు ఆ స్వతంత్రం ఉంది. ఆ స్వతంత్రాన్ని నేను సంఘములో సహోదరుల మధ్యలో నేను ఉపయోగిస్తున్నాను అంతే. ప్రభు వారి ద్వారా నన్ను బలపరుస్తాడని స్వతంత్రాన్ని ఇచ్చాడు నా ప్రభు. నాకు ఏం పర్లేదు, నీ బలహీనతలను ఎక్స్ప్రెస్ చేయి. ఐ విల్ గివ్ ద హెల్ప్ త్రూ దెమ్, త్రూ ద లోకల్ చర్చ్, త్రూ ద బ్రదర్స్. నీకు సహాయం చేసేటువంటి పరిస్థితిలో ఎవరన్నా లేకపోతే వాడిని పక్కకు దోసేసి ఇంకోటి చేత ఇప్పిస్తా. I know how to use the circumstances. I know how to use people, how to change people, how to, use them for your good. అదే మనం ఫెలోషిప్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇలాంటి జీవితం ఉందా? ఇవేవి లేకుండా నేను మంచోడిని, నేను బాగున్నాను, నీకంటే అబద్ధాలు చెప్పకుండా ఉండేవాళ్ళు ఇంకెవరు లేరనుకుంటున్నావా? నీకంటే ఆ మాత్రం చదువులు ఉన్నవాళ్ళు, ఆ మాత్రం సీటు ఉన్నవాళ్ళు ఇంకెవరు లేరనుకుంటున్నావా? అదే పెద్ద నీతి అని ఫీల్ అవుతున్నావా? కాబట్టి అటువంటి స్వనీతులు ఎవరన్నా ఉంటే ఈరోజే మనం ప్రభు వైపు చూద్దాం. క్రీస్తు సువార్తను త్రోసివేయొద్దు. ఆ యూదులు చేసినట్లుగా, ఆ పితరులు చేసినట్లుగా దేవుని సువార్తను మనం హత్తుకుందాం. మన స్వనీతిని అది డిస్ట్రాయ్ చేస్తుంటుంది. అందుకని మనకి సువార్త అంటే ద్వేషం వస్తుంది అన్నమాట. కానీ కొంచెం మన గర్వాన్ని అణుచుకుంటే, ఆ సువార్తను మనం కనుక హత్తుకోగలిగితే గొప్ప విడుదల, గొప్ప దేవునితో స్నేహం మన సొంతం అవుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకొని మనం ప్రభువుని స్తుతించుకుందాం. అందరి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం.